నమస్తే శ్రీ కృష్ణాయ నమః. జూలై నెల 17వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:55 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:51 వరకు. అయితే తిథి సప్తమి రాత్రి 7:07 వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రము రేవతి తెల్లవారుజామున 3:39 వరకు. తదుపరి అశ్విని నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జ్యం సాయంత్రం 4:14 నుండి సాయంత్రం 5:45 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10:13 నుంచి ఉదయం 11:04 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 3:23 నుంచి సాయంత్రం 4:14 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 1:59 నుంచి మధ్యాహ్నం 3:36 వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5:54 నుంచి తెల్లవారి అనగా ఉదయము 7:31 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:18 నుంచి తెల్లవారి 5:06 వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 1:21 నుంచి రాత్రి 2:52 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం అనగా ఉదయము 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై నెల 17వ తారీఖు 2025 గురువారం నాటి దిన ఫలితాలు గ్రహ ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు కన్యా రాశిలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో హస్త నక్షత్రంలోనూ ప్రయాణం చేస్తున్నాడు. అయితే బుధుడు మీనరాశిలో స్వగృహంలో అనగా స్వరాశిలో సంచారం చేస్తున్నాడు. గురుడు వృషభ రాశిలోను, శుక్రుడు కర్కాటక రాశిలోను, కుజుడు మేషరాశిలోను, శని భగవానుడు కుంభంలో వక్రగతిలోను, రాహువు మేషంలోను, కేతు తులారాశిలోను సంచారం చేస్తున్నారు. ఈరోజు గురువారం మూలకంగా గురుగ్రహ ప్రభావము చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే విద్య, ధర్మము, గురు పూజ, జ్ఞానము, గురు సంబంధిత శుభకార్యాలకు అనుకూలమైన సమయము. అయితే అలాగే చంద్రుడు హస్తా నక్షత్రంలో స్థితి దశలో ఉండడం వల్ల సూత్రబద్ధత, కార్యనిర్వహణ సామర్థ్యం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి అందరి మీద పడే ప్రభావము అందరి మీద ఉంటుంది. అయితే ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే కనుక విద్యార్థులకు గురువుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. దీంతో పాటు ప్రయోగాత్మక విద్యలకు ఇది అనుకూలమైన సమయము. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రాజెక్టు అనువాదంలో విజయాలు సాధిస్తారు. దీంతో పాటు అధికారుల యొక్క ఆదరణ కూడా మీకు కలగబోతుంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త ఒప్పందాలు లభించే అవకాశంతో పాటు షేర్ల కొనుగోలుకు కూడా ఇది శుభప్రదంగా ఉండే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక తేమ అవసరమైన పంటలకు ఇది అనుకూలము. నీటిని పొదుపుగా వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఏ శుభకార్యాలు చేసినా ప్రణాళికలు వేసుకోండి, కానీ శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు మాత్రం ఈ సమయంలో చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహానికి సంబంధించినటువంటి హోమం కానీ, జపం కానీ, లేదా పసుపు పుష్పాలతో స్వామివారిని పూజించడం కానీ చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు విజ్ఞాన సంబంధిత విషయాలలో జ్ఞానం పెరిగే అవకాశం కనబడుతోంది. అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు సమయ పాలన వల్ల పై అధికారుల యొక్క ప్రశంసలు పొందే అవకాశం కనబడుతోంది. ప్రమోషన్స్కి అనువైన కాలము. వ్యాపారస్తులకు స్థిరంగా మీ యొక్క వ్యాపారం జరుగుతుంది. కొనుగోళ్లు విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు గడ్డి పంటలు వేయడంతో పాటు జామ, ద్రాక్ష, టొమాటో ఇటువంటి పంటలు వేసుకున్నట్టయితే కనుక అనుకూలంగా ఉండబోతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ముక్కుకి, గొంతుకి, చెవికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అల్లం మిశ్రమం, అల్లము, తులసి ఈ 2 మిశ్రమాలు కలిపిన కషాయాన్ని తాగినట్టయితే కొంచెం మంచిగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో సంతోషము, చిన్నిపాటి గృహ సంబంధిత కార్యక్రమాలు జరిగే అవకాశం కూడా కనబడుతోంది.
మీకు చెప్పదగిన పరిహారము బృహస్పతి గాయత్రి మంత్రాన్ని పఠించడం కానీ, జపం చేయించుకోవడం కానీ చేసుకుంటూ పసుపుని దానంగా ఇచ్చినట్టయితే మీ మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అన్ని రకాలుగా అన్ని విద్యార్థులకు శుభకరమైన యోగ్యమైన రోజు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే ఏ శిక్షణ కార్యక్రమాలు అంటే ఏ శిక్షణ తీసుకోవాలన్నా అంటే ఏదైనా కొత్త కోర్సుల్లో చేరాలన్నా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కమ్యూనికేషన్ రంగాలలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్స్ రావడము, ప్యాకేజీ పెరగడము, వేరే ప్రాంతానికి బదిలీలు అవ్వడము జరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మార్కెటింగ్, డిజిటల్ ప్రమోషన్స్కి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వ్యవసాయదారులకు సేంద్రియ పద్ధతుల మీద ప్రయోగాలు చేస్తే కనుక సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక శరీరంలో అలసట మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక స్నేహితులతోనూ, చుట్టాలతోనూ, బంధువులతోనూ విలాస యాత్రలు చేయడంతో పాటు క్షేత్ర దర్శనం కూడా చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చదవడంతో పాటు ఆకుపచ్చ పళ్ళు కానీ, ఆకుపచ్చ వస్త్రాలను కానీ దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కళలకు సంబంధించి కానీ, క్రియేటివ్కి సంబంధించి కానీ ఏదైనా విద్య అభ్యసిస్తున్నట్టయితే మంచి సమయము. లేదా కొత్తగా మేము ఆ కోర్సుల్లో చేరాలి అని అనుకున్న వాళ్ళకి మంచి సమయము. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ యొక్క పనిలో నైపుణ్యత పెరగడంతో పాటు మీ అభిప్రాయం గౌరవించబడి ప్రమోషన్స్ రావడం కానీ, వేరే ప్రాంతానికి బదిలీ వెళ్ళడం కానీ, మీ ప్యాకేజీ పెరగడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక ఇంటీరియర్ డిజైనింగ్లోను, ఆర్కిటెక్చర్ రంగాల వారికి ఆదాయం ఎక్కువయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. విస్తరణకు కానీ, కొత్తగా ఈ వ్యాపారాల్లోకి రావాలనుకున్న వాళ్ళకి కానీ ఇది మంచి సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీరు ఏ పంట వేసినా మీ యొక్క భూసారాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి ఏ పంట వేసినా పంటకు అనుకూలమైన రోజు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక స్త్రీలలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రక్తానికి సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక మహిళల ప్రాముఖ్యతతో శుభవార్తలు వినడం కానీ, లేదా శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ అనువైన సమయము, శాంతియుత వాతావరణము కుటుంబంలో నెలకొనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి పూజ తులసి దళాలతో చేసినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు సాహిత్య రంగంలోనూ, నాటక రంగంలోనూ లేదా స్పిరిచువల్కి సంబంధించిన ఏవైనా చదువులు చదవాలనుకున్నా లేదా చదువుతున్న వారికి శుభదినము, దీనికి సంబంధించిన అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ నేతృత్వంలో పనులు చకచకా నడిపించే అవకాశము, త్వరగా మీరు మీ యొక్క టార్గెట్స్ని పూర్తి చేసే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక విలువైన వస్తువుల యొక్క కొనుగోళ్లలోనూ, లావాదేవీల్లోనూ జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పండ్లకు సంబంధించిన సాగు చేసినట్టయితే విశేషమైన లాభాలు, ధరలు పెరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ఒత్తిడి మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిచే తీరు కనబడుతోంది. దేవాలయం కానీ, క్షేత్రం కానీ దర్శించే అవకాశము, ప్రయాణ సూచనలు గోచరిస్తున్నాయి. అయితే పరిహారంగా గురుదేవునికి అంటే గురుగ్రహానికి కానీ, గురు సంబంధిత ఆలయాలకు కానీ దర్శనం చేసుకొని పసుపు పూలతో కనుక పూజ చేసినట్టయితే గురు సంబంధిత దోషాలు కానీ, గురుగ్రహానికి సంబంధించిన అడ్డంకులు కానీ తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉండండి, సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు క్లిష్టమైన సమస్యలు వస్తాయి. ఇది క్లిష్టమైన కాలము, సమస్యలకు సంబంధించిన రోజు ఈ రోజు కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. స్తబ్దుగా ఈ రోజును గడిపే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసినా కానీ ఎటువంటి బెనిఫిట్స్ కనిపించడం లేదు. ఎటువంటి ప్రయత్నాలు ఈ రోజు చేయకండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక సానుకూలంగా ఉండబోతోంది. పంటలకు అనువైన సమయము.
ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక జీర్ణ సంబంధిత సమస్యలు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది, జాగ్రత్తలు తీసుకోండి. అదే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో ఎటువంటి ఒడిదుడుకులు కానీ లేదంటే ఇబ్బందులు కానీ ఈ రోజైతే కనపట్టలేదు. అన్యోన్యమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉండబోతోంది. పరిహారంగా దుర్గా అమ్మవారి పూజ చేసుకోవడంతో పాటు ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించి ఏ కార్యం చేసినా, ఏ పని మీద వెళ్ళినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. దానంగా ఆకుపచ్చ వస్త్రాలను, ఆకుపచ్చ కూరగాయలు కానీ లేదా పళ్ళు కానీ దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఆర్ట్స్, ఫ్యాషన్ రంగాలలో ఎవరైతే శిక్షణ తీసుకుంటున్నారో వారికి సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. విజయాలు కూడా సక్సెస్ సాధిస్తారు. దీంతో పాటుగా ఎవరైనా విదేశాలకు వెళ్ళి చదవాలన్నా కానీ లేదా వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చదవాలి అని అనుకున్న వారికి ఈరోజు ప్రయత్నం చేసినట్టయితే అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ విజయాన్ని సాధిస్తారు. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంతో పాటు మీరు అధికారుల దృష్టిలో పడి వీలైతే మిమ్మల్ని ప్రమోషన్తో విదేశాలు పంపించవచ్చు, లేదా వేరే బ్రాంచ్లోకి మిమ్మల్ని ప్రమోట్ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే వ్యాపార పరంగా చూసినట్టయితే కనుక బ్యూటీకి సంబంధించి హోమ్ డెకరేషన్కి సంబంధించిన వ్యాపారాలు ఏవైనా ఉన్నట్టయితే వారు లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక చెరుకుకు సంబంధించి చిన్న చిన్న పంటలు వేసినట్టయితే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కంటికి సంబంధించిన సమస్యలు చాలా తీవ్రంగా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇలాంటివి ఏవైనా కనబడినట్టయితే కనుక డాక్టర్ పర్యవేక్షణ చేయించుకోవడం కానీ ఆపరేషన్స్ కూడా అవసరమయ్యే అవకాశము ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక జీవిత భాగస్వామితో సంతృప్తికరమైన జీవితం గడిపేటట్టుగాను, శుభవార్తలు వినేటట్టుగాను, భూమి వస్తు వాహన యోగం కూడా ఇక్కడ ప్రస్ఫుటంగా కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ శాంతి కోసము ఏదైనా జపం కానీ దానం కానీ చేసినట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు టెక్నికల్, రీసెర్చ్, డెవలప్మెంట్ సంబంధించిన మెడిసిన్, లా, దీంతో పాటు ఆర్ట్స్ ఇలాంటి సంబంధించిన చదువులు చదివే వారికి ఉత్తమమైన స్థితి రావడము, మంచి ఫలితాలు రావడము, మీ యొక్క స్థితి దారి మళ్ళే అవకాశం కనబడుతోంది. అంటే మీకు మార్గము సులువు అవ్వడంతో పాటు వేరే అవకాశాలు కూడా వచ్చే దిశ కనబడుతోంది. ప్రతి ఒక్క విద్యార్థి దీని పట్ల ప్రణాళికలు వేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక కష్టపడి పని చేస్తే పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ఒక శుభవార్తను వినే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కాన్ఫిడెన్షియల్ డీల్స్ చేసినట్టయితే లేదా డాక్యుమెంటేషన్ వ్యాపారాలు చేసినట్టయితే కనుక లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పురుగుల మందు మీరు వినియోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఆ పురుగుల మందు ఎక్స్పైరీ డేటా లేకపోతే కాలం చెల్లిపోయినవా ఇలాగ ఏదైనా మోసపోయే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మలబద్ధక సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఒడిదుడుకులు కానీ ఎటువంటి సమస్యలు కానీ ఈరోజు కనిపించట్లేదు. భూమికి సంబంధించిన ఒక ప్రయత్నం మీకు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. కోర్టుకు సంబంధించిన ఏదైనా మేము అప్లికేషన్ పెట్టుకోవాలి, కోర్టులో వేసుకోవాలి అని అనుకున్న వారికి ఈరోజు అత్యంత అనువైన దినము కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు. పరిహారంగా కుజదోష నివారణ కోసము శివాభిషేకం ఇంట్లో చేసుకోవడం కానీ లేదా ఆలయంలో కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు భాషా విజ్ఞానం పెరగడంతో పాటు ధార్మిక విద్యల మీద ఆకర్షణ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి సక్సెస్ సాధిస్తారు. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశము, గతంలో ఆగిపోయినవి తిరిగి మరలా వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. కొంతమందికి ఉద్యోగము లాస్ అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక జ్యోతిష్యానికి సంబంధించి, మంత్రశాస్త్రానికి సంబంధించిన వ్యాపారాలు ఏవైనా చేస్తున్నట్టయితే వారికి అంటే పూజా స్టోర్స్ కానీ ఇలాంటి వ్యాపారాలు చేసే వారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక బియ్యము, గోధుమ ఇలాంటి పంటలు వేసినట్టయితే
మంచి సాగుబడి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక శ్వాసకోశకు సంబంధించిన సమస్యలతో పాటు కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కూడా కనబడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన చిట్కా ఇంగువను, తులసిని కలిపి వినియోగించే ప్రయత్నం ఈరోజు చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక దేవాలయ సందర్శనం చేసినట్టయితే మీకేమైనా సమస్యలు అంతర్లీనంగా అంటే చెప్పలేని సమస్యలు ఏమైనా ఉంటే కనుక అవి తీరిపోయే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము బృహస్పతికి పూజ కానీ లేదా దానం కానీ ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక లాజికల్, రీజనింగ్, న్యాయ రంగంలో ఉన్న వారికి విశేషమైన అవకాశాలు, విదేశాలు వెళ్ళడంతో పాటు ఇక్కడే మీకు ఏ పని అంటే ఈ రంగంలో మీరు ఏదైతే ప్లాన్స్ వేసుకుంటారో చదువు నిమిత్తంగా కావచ్చు, లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ నిమిత్తంగా కావచ్చు, లేదా వాటి కోసం ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసిన వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీకు ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందపరిచేటట్టుగాను, ప్యాకేజ్ పెరిగేటట్టుగాను, కొంతమందికి మీరు అనుకున్న డ్రీమ్ రోల్స్ని అందుకునేటట్టుగా ఈరోజు కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొన్ని నిర్ణయాలు మీరు గుట్టుగా తీసుకునే ప్రయత్నం చేయండి. ఎవరితోనూ షేర్ చేసుకోకండి. విస్తరణకు అనువైన సమయము. కొత్తగా బ్రాంచీలు పెట్టాలన్నా, విదేశాలతో టైఅప్ పెట్టుకోవాలన్నా, పెట్టుబడులు పెట్టుకోవాలన్నా ఈ రాశిలో ఉండేవారికి ఈరోజు శుభదినము. ఆ ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటలను నిల్వ చేసే ప్లాన్ మీరు ఏర్పాటు చేసుకోవాలి. గిడ్డంగులను కానీ ఏదైనా ప్రదేశాలలో మీ యొక్క పంటను జాగ్రత్త పెట్టుకునే ప్రయత్నం చేయండి. లేదంటే కనుక నష్టపోయే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక మీ ఇంట్లో వృద్ధులు ఉన్నట్టయితే వారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు ఏ పని మీదైనా బయటకు వెళ్ళాలన్నా, ఏ కార్యం కోసమైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ, ఏ కార్యం చేసేటప్పుడైనా కానీ నల్లని వస్త్రాలు కానీ, నీలిరంగు వస్త్రాలు కానీ ధరించి చేసినట్టయితే కార్యసిద్ధితోనూ కార్యజయంతోనూ తిరిగి వచ్చే అవకాశం ఉంది. నల్ల నువ్వులు దానం చేయడం కానీ, నల్లని వస్తువులు దానం చేయడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు విజ్ఞానానికి సంబంధించిన చదువు కానీ లేదా యంత్రశాస్త్రానికి సంబంధించిన చదువులు చదివే వారికి అనుకూలంగాను డెవలప్మెంటు, గ్రోతు కనబడుతోంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు పొందడంతో పాటు ప్రమోషన్స్ను కూడా పొందే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. ఫైళ్లు క్లియరెన్స్ విభాగంలో పనిచేసేవారు వేగవంతంగా పూర్తి చేసినట్టయితే మీకు మంచి సమయమో అని చెప్పవచ్చు. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మిషనరీ, ఎలక్ట్రానిక్ సామాగ్రి ఈ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి లాభాలు వచ్చేటట్టుగాను, మీ యొక్క వ్యాపార విస్తరణకు ఇది అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తర్వాత క్రయ విక్రయాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మోసపోయే అవకాశము ఓ రవ్వంత కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటల నాణ్యత మెరుగయ్యే అవకాశంతో పాటుగా రాబడి కూడా మీకు స్థిరంగా ఉండబోతోంది. రుణాల కోసం ప్రయత్నం చేస్తే ఆ రుణాలు, పథకాలు మీకు వర్తించేటట్టుగా ఇక్కడ కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మోకాళ్ళకు సంబంధించి, ఎముకలకు సంబంధించి ప్రమాదాలు కానీ, పడడం కానీ లేదా ఏదైనా ఇబ్బందులు తల ఎత్తడం ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ఎవరినైనా తోడు తీసుకెళ్ళడం కానీ, సొంత వాహనంలో వెళ్ళడం కానీ అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది. యాక్సిడెంట్స్ కానీ లేదా ఇంట్లోనే జాడిపడడం కానీ, ఎముకలకు దెబ్బలు తగలడం కానీ ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. ఈ విషయంలో మరీ జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అలజడులు, ఒత్తిడులు రావడము, భార్యాభర్తల మధ్య కానీ లేదా వేరే ఇతర సంబంధాల మధ్య అంటే లివింగ్ రిలేషన్స్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు విడిపోయే అవకాశం కానీ లేదా ఇబ్బందులు పడే అవకాశం కానీ ఎక్కువగా కనబడుతోంది. వాటి పట్ల జాగ్రత్తలు తీసుకోండి. నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశము అది మీరు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, కుటుంబంలో ఉన్నా లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నా కానీ జాగ్రత్తలు తీసుకుని గోప్యతను పాటించే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శనిగ్రహ పూజ చేసుకోవడంతో పాటు శని సంబంధిత ఆలయాలకు వెళ్ళడంతో పాటుగా నల్లని పదార్థాలను, నల్లని పళ్ళు కానీ అనగా నేరేడు పళ్ళు కానీ, నల్లని వస్త్రాలను కానీ,
దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మానసిక ప్రశాంతత అవసరము. మీకు ఈ రోజు అస్సలు బాగాలేదు. ఎటువంటి ప్రయత్నాలు ఈ రోజు చెయ్యకండి. తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొన్ని ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. కొన్ని మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి. మీకు మీ పై అధికారుల నుంచి కానీ లేదా అంటే మీ సహోద్యోగులతో కానీ ఇబ్బందులు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. సాధారణంగా ఉండే ప్రయత్నం చేయండి. అగ్రెసివ్ నేచర్ పెట్టుకోకండి. అయితే మీ అభిప్రాయాలకు ఇక్కడ ప్రాధాన్యత లేకపోగా అవమాన పాలయ్యే అవకాశము, కొంతమందికి ఉద్యోగాలు నష్టపోయే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక సంగీత సాంస్కృతిక రంగాలలో వ్యాపారం చేసేవారికి పురోగతి కనబడుతుంది. కొన్ని వ్యాపారాలు నష్టపోయే అవకాశం కనబడుతోంది. మీ కింది స్థాయి ఉద్యోగులు మిమ్మల్ని నష్టపెట్టేటట్టుగాను, అకౌంట్స్ విభాగంలోనూ డబ్బుకు సంబంధించిన విభాగంలోనూ నష్టాలు తీవ్రంగా కనబడుతున్నాయి. ఐటీకి సంబంధించిన దాడులు కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్లయితే నీరసము తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఆత్మీయులతో కలుస్తారు. విడిపోయిన బంధాలు తిరిగి మళ్ళా పునరావృతమయ్యే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహానికి సంబంధించిన జపము కానీ దానం కానీ ఇచ్చుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటుగా పసుపు గణపతిని తయారు చేసుకుని స్వామివారికి ఉండ్రాళ్ళు కానీ చెరుకును కానీ బెల్లాన్ని కానీ నివేదన చేసినట్టయితే గ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకుని సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.